శంకర్, వెన్నెల వాళ్ళ పెళ్ళిని ఊర్లో ఉన్న జనం, అలాగే వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ, నాగమ్మ ఫ్యామిలీ అయితే గుడిలో జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం వాళ్ళ పెద్దమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నవ్వుతూ అలా కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ అక్కడ పెళ్లి పీటల మీద కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తాళి కట్టు నాయనా అని చెప్పేసి అయితే తన చేతికి తాళినైతే ఇస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా భయపడిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఆ తాళిబొట్టుని తీసుకొని వెన్నెల దగ్గరికి వెళ్తూ అక్కడ ఉన్న నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం తాళి కట్టు అని చెప్పేసి అయితే సైగ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే సరే అని చెప్పేసి పెద్దమ్మ చెప్పింది కదా అని చెప్పి అక్కడ ఉన్న వెన్నెల మెడలో తాళినైతే కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు తలంబ్రాలు పోసుకోండి, దండలు మార్చుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ పంతులు వారు చెప్పిన విధంగా అన్నీ చేస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లి పూర్తయింది కదా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ పద పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి అయితే అంటూ వెన్నెలని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడే నించుండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా వెన్నెలను అటువైపుగా చూస్తూ ఉంటాడు. ఏంటి వెన్నెల రావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం సంతోషంగా ఉండు అని చెప్పేసి అయితే శంకర్ని మాత్రమే ఆశీర్వదించి లేపుతూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఒక్కసారి వెన్నెల పక్కకు రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే పక్కకు వచ్చి ఏంటమ్మా ఏదో మాట్లాడాలని అన్నావు కదా, ఏంటో అది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం నువ్వు పుట్టినప్పటి నుండి నీకు అన్ని కష్టాలే ఎదురయ్యాయి, ఇప్పుడు కూడా నీకు కష్టాలే ఎదురవుతున్నాయి, కానీ వాటిలన్నింటినీ ఎదుర్కొని ఎలా నిలబడ్డావో ఇప్పుడు కూడా అలాగనే ఎదుర్కొని నిలబడు అని చెప్పేసి అయితే తనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.